మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం వెంకటాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరాజు, డిస్టిక్ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ గీత, ఏఎస్ఐ రజిత, కిషోర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వారికి ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు గూర్చి వివరంగా తెలియజేశారు. దీనిలో భాగంగా ఏఎస్ఐ రజిత మాట్లాడుతూ రోజురోజుకు విస్తరిస్తున్న మత్తు పదార్థాల గురించి, వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. దీనిని అరికట్టాలంటే గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఉండి వాటి వివరాలు సంబంధిత అధికారులకు తెలియజేశారు. ప్రజలు మనం ఎప్పటికీ ఉండేవారు. ఎప్పటికీ ఉండే ఈ ప్రజల లోపల ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇవన్నీ మనం పారదోలితేనే తరం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది, మంచి పనులు చేసుకుంటారు, ఉత్పత్తి అనేది జరుగుతుంది, అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇదే ప్రధానం. ఒకవేళ మనము వాటికి అలవాటు పడేవో, లేకపోతే చూడనట్టు వదిలిపెట్టడము, లేకపోతే వాటిని పట్టించుకోకపోవడము, మన బాధ్యతను విస్మరించడము, ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే మన మొత్తం గ్రామం అనేది ఏమైపోతాయంటే ఒక హాట్స్పాట్గా మారిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే గ్రామ ప్రజలకి, చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా దాని ప్రభావం అనేది పడుతుంది. అది పూర్తి ఏమైపోతుంది, జిల్లా మీద కూడా ప్రభావం పడుతుంది. దానివల్ల అందరికీ కూడా పోలీస్ అఫీషియల్స్ కానీ, తర్వాత లీడర్స్ కానీ ఏమైపోతుంది, ఒక పెద్ద హెడేక్ లాగా తయారు. కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. నివారణ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటే రోగం వచ్చిన తర్వాత బాధపడేదానికంటే రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధానం. మీ ఊళ్ళోకి ఎవరు వస్తున్నారు, ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా తెలుసు. కానీ కాకపోతే నాకు ఎందుకులే, మేమేమన్నంటే వాళ్ళు మా మీదకి వచ్చేసి దాడి చేస్తారేమో, తీరుతారేమో, ఈ భయాలతో ఏమైపోతుందంటే కొద్దిగా మీరు వెనకడి చేస్తారు. కానీ అట్లా వెనకడి చేస్తూ ఉంటే సంఖ్య పెరుగుతాం. అది కూడా ప్రధాన సమస్య. మనం ఎప్పుడు